సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. మాస్టర్కి ఎవరు చాలా దగ్గర మిత్రులు పరిశ్రమలో? దగ్గర మిత్రులు అంటే అందరితోనూ చాలా ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు. రెగ్యులర్గా మా ఇంటికి వచ్చేది పామర్తి మాయ అంటాం. అందరినీ మాయ, సత్యం బాబాయ్, వెంపటి నేను మాధవపెద్ది సత్యం గారిని సత్యం బాబాయ్ అని అంటే చుట్టాలనుకునే వాళ్ళం మేము. అంటే అలా వరుసలు కలిపి పిలవడంతో అలా అనిపించింది. వాళ్ళు కూడా ఏమే అమ్మాయి అంటూ అమ్మ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే అదే అనుకుంటాం కదా. కొంచెం పెద్ద అయ్యాక కానీ వాళ్ళు ఆర్ ఆల్ ఫ్రెండ్స్ అని తెలియదు నాకు. మాలతి చందూరు ఆవిడ మాలత్తయ్య అని పిలిచేవాళ్ళం. మాలత్తయ్య వాళ్ళ ఇంటికి ఎవ్రీ సండే వెళ్ళేవాళ్ళం. వాళ్ళ బీచ్ దగ్గర వాళ్ళ ఇల్లు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. బీచ్కి వెళ్ళడం అన్నది మమ్మల్ని బీచ్లో దింపేసి వాళ్ళేమో మాలతి చంద్రు గారి ఇంటికి వెళ్ళి ఉండేవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ. మా చంద్రు గారు, అమ్మ, నాన్నగారు, వీళ్ళు. శారద గారిని మాలతి చంద్రు గారి సిస్టర్, ఒక ఎల్డర్ సిస్టర్. మేమంతా ఆడుకుని ఆ తర్వాత డ్రైవర్ మమ్మల్ని వాళ్ళ ఇంటి నిండా చేశాక అంతా పడిపోయేది. అట్లాగా గడిచేది. తర్వాత భానుమతి గారితో కూడా క్లోజ్. భానుమతి గారికి మా అమ్మగారు చాలా ఫ్రెండ్షిప్. వాళ్ళ ఇంట్లో ఆవిడ మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఆవిడ ఎక్కువ పూజలు పునస్కారాలు ఎక్కువ చేసేది. సో అన్నిటికీ వెళ్ళేవాళ్ళం. బొమ్మల కొలువు అంటే భానుమతి గారింట్లో చూసి తీరాల్సిందే అనమాట. అంత అందంగా పెట్టేవారు, చాలా బాగా పెట్టేవాళ్ళు. అది మొత్తం ఒక హాల్లో సగం పెట్టి, అంటే వాళ్ళ దగ్గర టెక్నీషియన్స్ కూడా ఉంటారు కదా. సో వాళ్ళతోటి రోడ్లు, లైటింగ్, పల్లెటూరు, అది ఎల్ఐసి బిల్డింగ్ మెడ్రాస్లో, అది అన్నీ రెప్లికాస్ ఉండేవి. చాలా బాగా చేసేవాళ్ళు ఆవిడ. సంగీతం నేర్చుకుంటున్నప్పుడు ఇంత లెజెండ్ ఇంట్లో ఉన్నప్పుడు సహజంగానే మనం ఒకసారి నాన్నగారికి వాయించి వినిపిద్దాం, ఆయన మెప్పు పొందుదాం, లేదు ఒకసారి పాట పాడి వినిపిద్దామని మీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ ఉంటుంది. అలా ఎప్పుడు అనిపించలేదండి. అదేంటో తెలియదు. నాన్నగారు వింటూనే ఉండేవాళ్ళు. ఏమన్నా బాగుంది, అద్భుతంగా అని ఇప్పుడు శంకరశాస్త్రి గారి ఇంట్లో మనం ఊహించుకుంటాం కదా, అలా ఉండేదా వాతావరణం? లేదు, చాలా అలాగే ఉండేది. మాయ, విశ్వమాయ కొంచెం కొంచెం అవన్నీ టచ్ చేసాడు. అవునా? అయితే పొద్దున్నే నిద్ర లేవగానే మేము 8 గంట 8:30కి అలా తయారయ్యేవాళ్ళం స్కూల్కి. సో 7 నుంచి అబౌట్ 8:15, 8:30 దాకా మ్యూజిక్తో దద్దరెళ్ళిపోయేది ఇల్లు. వెనకాతల అవుట్ హౌస్లో ఉండేవాళ్ళు సంగీతరావు గారు. పొద్దున్నే లేచి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయి అక్కడ వీణ వాయిస్తూ వాళ్ళ అమ్మాయి పద్మ పాట. అవును. తర్వాత మేము వీణ, మా చెల్లెల పాట, వీటితో హోరెత్తిగా ఉండేది. చాలా బాగుండేది. మార్నింగ్ 8:30 వరకు మ్యూజిక్. ఆ తర్వాత సురేఖ ఉంది కదా, చిరంజీవి గారి వైఫ్, తను కూడా వచ్చేది వీణ నేర్చుకోవడానికి. ఓహో, వీణ నేర్చుకున్నారా? వచ్చింది తను కూడా వచ్చింది. అక్క వచ్చింది. శోభనాయుడు గారు మా ఎదురుకుండా ఉండేవాళ్ళు. ఎదురుకుండా ఇంట్లో ఆవిడ అప్పుడు డ్యాన్స్ నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. అలాగా వచ్చి ఆ ఇల్లు చాలా గొప్ప ఇల్లు. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరన్నా ఉంటున్నారా? లేదండి, అది తీసేశారు. అది అబౌట్ 95, 96లో అది మొత్తం కమర్షియల్ అయిపోయింది ఏరియా. ఓహో, అసలు చుట్టుపక్కలంతా కమర్షియల్ అయిపోయింది. ఉండడానికి కష్టమైంది. ఇలాగే అక్కడ ఉండలేకపోయారనమాట. దాంతో ఇంకా ఇటు పక్క వాళ్ళు కూడా అమ్మేశారు. ఇంకా మధ్యలో వీళ్ళు ఒక్కలే ఉండిపోయి ఇంకా వాళ్ళు కూడా అమ్మేసి అక్కడే కొనుక్కున్నారు. టీ నగర్ వదలలేక అక్కడే కొంచెం లోపలికి ఇల్లు కొనుక్కున్నారు. అసలు మాస్టారు సంగీతాభ్యాసం చాలామంది గురువుల దగ్గర చేశారా మేడం? చాలామంది పట్టాయన సీతారామ శాస్త్రి గారే కదా, ఆయన దగ్గరికే వెళ్ళారు. ఆయన దగ్గరే నేర్చుకున్నారు. అక్కడి నుంచి వచ్చి సాధన అక్కడ. అంటే ఎందుకంటే సుశీలమ్మ ఒక మాట మొన్న ఇటీవల ఇంటర్వ్యూలోనే అన్నారు, ఘంటసాల మాస్టారి గొంతు లడ్డూలాగా అంత గంభీరంగా, అంత అసలు మధురంగా, రౌండ్ వాయిస్. చాలా ఆ వాయిస్ కల్చర్ ఎలా అలవర్చుకున్నారని
ఎందుకంటే ఆ తర్వాత అలాంటి గొంతులు రాలేదు. మనకు అన్ని మాడ్యులేషన్ ఒకలాగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే గొంతులు వచ్చాయి, కానీ అంతటి బరువైన భావం పలికించే గొంతులు అది గాడ్స్ గిఫ్ట్ అంతే, వన్ అండ్ ఓన్లీ. అవును. ఇంకా మనం ప్రయత్నం కూడా చేయకూడదు. అంటే అలా పాడాలని చాలా మంది ప్రయత్నిస్తారు, వారు పాడేటప్పుడే చెప్తారు, చాలా వినయంగా చెప్తారు ఈ మాటని. మీరు అయితే మీరు తెర మీద నాన్నగారి గొంతు విన్నప్పుడు, హీరోలను చూసినప్పుడు ఎలా ఉండేది? మీరందరూ మాట్లాడుకున్నప్పుడు, మీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్? నాన్నగారు పాడుతున్నారని అలాగే ఉంటుంది కదా, అంతే తప్ప అంతకంటే ఆల్రెడీ వినేసి ఉంటాం ఇంట్లో. ఓహోహో, సో పాట వచ్చేసింది కంట ఇంట్లో ఆల్రెడీ వచ్చింది, ఇప్పుడు ఈ పాట వస్తుంది. అది ఎలా ఉండేది ఘంటసాల మాస్టర్ వ్యక్తిత్వం? అంటే మాకు పాట ద్వారానే తెలుసు, మాకు విన్నవాళ్ళు చాలా మృదువుగా మాట్లాడతారు. బాలు గారు చెప్పారు 2-3 సందర్భాలు. చాలా ఇది ఆయన ఎప్పుడు వాయిస్ రేస్ చేసిగా నేను ఎరగను అసలు. మా అమ్మగారు ఇంత పని మీద అరిచేవాళ్ళు, తొందరగా రెడీ అవ్వండి అది ఇదని. మా అమ్మగారిని రాజీ అని పిలిచేవాళ్ళు, ఎందుకో తెలియదు నాకు. అమ్మ పేరు సావిత్రి. అవును, సావిత్రి గారు. కానీ రాజీ అనే పిలిచేవాళ్ళు. అది ఎందుకు అలా పిలుస్తున్నారని అడిగేంత వయసు లేదు అప్పుడు. తర్వాత అడిగాం అమ్మని, అమ్మ రాజీ ఏంటంటే ఏమో అలా పిలిచారు అని. మమ్మల్ని కేకలేస్తుంటే ఎందుకు కేకలేస్తావు, వాళ్ళని అరవద్దు అనేవాళ్ళు. చాలా ఎప్పుడు చాలా సున్నితంగా ఉండేవారు. ఆ రోజుల్లో బాగా పెద్ద పెద్ద విద్వాంసులు బడే గులాం అలీ ఖాన్ గారా? బడే గులాం అలీ ఖాన్ గారు అంటే అప్పటికి మేము పుట్టలేదు. ఆయన వచ్చి ఆయనకి ఎవరు ఇది ఇవ్వలేదు, షెల్టర్ ఇవ్వలేదు. ఆయన బృందం షెల్టర్ ఇవ్వకపోతే నాన్నగారి ఇంటికి తీసుకొచ్చారట. అప్పటికి ఇల్లు కొనేసారు. ఆ ఇంట్లో మేడ మీద వాళ్ళని ఉండమని చెప్పి అని ఇంట్లో భోజనాలు వంటలన్నీ మొత్తం అమ్మని కదిపించామంటే ఇదే చెప్తుంది. ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేరు అమ్మ, కానీ అవన్నీ విన్నాం, చాలాసార్లు విన్నాం. ఇన్ని చపాతీలు చేయడం వాళ్ళ కోసం ప్రత్యేక అంటే చపాతీలు మామూలుగా మన ఇళ్లలో అంటే సౌత్ ఇండియన్ హోమ్స్ లో ఎక్కువ తెలీదు కదా, కానీ అమ్మకి అలాగే ట్రైనింగ్ అయింది. ఓహో, అంటే చపాతీలు ఒత్తడం కూడా అదొక ఆర్ట్ అండి, రౌండ్ గా ఇండియా మ్యాప్ లో వస్తుంది అలవాటు లేకపోతే. అలాగూ ఇంత దొంతరగా చేసి పైకి పంపించాలన్నమాట. మొత్తం చాలామంది ఉన్నారు అప్పుడు ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు. అప్పుడు తర్వాత ఆయన చాలా వెళ్ళేటప్పుడు ఆశీర్వదించి వెళ్ళారు అని అంటారు. అయితే ఆయన చెప్పేటంటే ఒక చిన్న స్టోరీ ఇది, మరి నాకు పూర్తిగా తెలీదు. అమ్మ ఒకసారి చెప్పింది, అక్కడ పాకిస్తాన్ సైడ్ ఎక్కడో ఆయన ఉండే దగ్గర వెనకాతల ఒక చెట్టు ఉండేదిట, సరస్వతి వృక్షం అని ఏదో అనేవాళ్ళట దాన్ని. నాన్నగారు నేను వచ్చి ఒకసారి నువ్వు దాని కింద కూర్చుని పాడు, ఆవిడ బ్లెస్సింగ్స్ ఉంటాయి, సరస్వతీదేవి నిన్ను ఇది చేస్తుందని చెప్పారట. ఆయన ఇన్వైట్ చేశారు నాన్నగారిని. కానీ నాన్నగారు ఎప్పుడు వెళ్ళలేదు. బట్ దిస్ ఈస్ సంథింగ్ ఐ రిమెంబర్ అబౌట్ బడే గులాం అలీ ఖాన్. ఆయన మరి నాన్నగారి పాట విన్నప్పుడు ఆయనకి నాన్నగారి పాట ఆయన కూడా చాలా ఎంజాయ్ చేశారు నాన్నగారు. అందుకనే ఆయన పిలిచారు అక్కడికి. ఆ సరస్వతీదేవి దేని కింద నువ్వు కూర్చుని ఒకసారి పాడాలి అని చెప్పేసి, అది ఎన్ని జన్మలు ఎత్తినా నీకు ఆ కంఠం ఉండిపోతుంది, ఆ చెట్టు పవర్ అది రమ్మన్నారట.